అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు స్వప్న. ముందుగా నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండైన వందనాలు. అలాగే ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన గుడ్ న్యూస్ ఫర్ నేషన్స్ దైవజనులైన సుమంత్ పాస్టర్ గారికి కూడా నా నిండైన వందనాలు. జనవరి 2023లో పాస్టర్ గారు మా గృహాన్ని సందర్శించారు. అప్పుడు నా కోసం ప్రార్థించి నాకు ప్రాఫెసీ చెప్పారు. ఏంటంటే నీకు జాబ్ రెగ్యులర్ అవుతుంది అని చెప్పారు. అదే రీతిగా నీకు మ్యారేజ్ కూడా మంచి ఘనమైన వివాహం జరుగుతుంది అని చెప్పారు. అలా చెప్పి ప్రాఫెసీ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్ కోసం నేను ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్లో కూడా దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు నాకు. దాని తర్వాత జనవరి 2, 2024లో నాకు వెరిఫికేషన్ ఉండేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ వెరిఫికేషన్ అప్పుడు నాకు అప్లికేషన్ ఫామ్ మెయిల్లో కానీ ఎక్కడ కానీ నాకు అందుబాటులో లేకుంటే ఆ అప్లికేషన్ ఫామ్ కావాలి, జాబ్ కోసం చూపించాలి. కానీ అది నాకు దొరకలేదు. అట్టి పరిస్థితిలో నేను చాలా స్ట్రెస్లో ఉండే. అప్పుడు నేను మళ్ళీ పాస్టర్ గారికి కాల్ చేశాను. పాస్టర్ గారు స్పందించి నా కోసం భారంగా ప్రార్థించారు. అప్పుడు నాకు మళ్ళీ ఒక ప్రాఫెసీ చెప్పారు. నేను అధికారుల హృదయంలో మారుస్తాను, నేను నీకు తోడై ఉంటాను, ఎవరు కూడా నిన్ను ఎటువంటి ఫామ్ కూడా అడగరు అని చెప్పారు. అదే రీతిగా నా వెరిఫికేషన్ కామ్గా వెళ్ళిపోయింది. నీకు జాబ్ కూడా ఇస్తాడు దేవుడు, నేను సాక్షిగా నిలబెడతాడని చెప్పారు. అట్టి రీతిగానే అదే మంత్లో నాకు మళ్ళీ జాబ్ రిజల్ట్ వచ్చింది. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా నాకు నియర్ బై హాస్పిటల్లోనే జాబ్ దేవుడు అనుగ్రహించాడు. దేవుడు దైవ సేవకుని ద్వారా చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చినందుకు దేవాది దేవునికి నా నిండైన వందనాలు. అలాగే ప్రార్థించి నా కోసం భారంగా మరి అనునిత్యం ప్రార్థిస్తున్న బ్రదర్ సుమంత్ గారికి కూడా నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను.